హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఉదయం మనకి ప్రతి ఒక్కరికి కూడా లేవగానే కొంచెం ఎక్సర్సైజ్ కానీ ఈ సీజన్లో అలా అలవాటు ఉంటుంది కదండి. అట్లీస్ట్ సూర్య నమస్కారాలైనా చేయండి. హెవీ వర్కౌట్స్ అవి చేయలేని వాళ్ళు. తర్వాత ఏదైనా కషాయం కొంచెం మనం ఈ సీజన్లో తాగామంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. నేనైతే ఎవ్రీడే కూడా దాల్చిన చెక్క లేదా మిరియాలు ఏదో ఒకటి కషాయంగా చేసుకొని తాగుతున్నాను. ప్రతిరోజు మిరియాలు తాగామంటే బాడీ హీట్ చేస్తుంది. 3 డేస్కి అలాగా మిరియాలు కషాయం తాగితే రోజు మనం దాల్చిన చెక్క కషాయంలాగా తీసుకుంటే మన బాడీలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందన్నమాట. అంటే మనం తొందరగా డిసీజెస్ బారిన పడకుండా జలుబు, రొంపలు, జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. సడన్గా ఎండ ఎక్కువగా వస్తుంది, సడన్గా వర్షం పడుతుంది. అంటే క్లైమేట్ డిఫరెంట్గా ఉందండి. నేను ఎప్పుడూ చూడలేదు. ఈ ఇయరే కొంచెం వర్షాలు తొందరగా స్టార్ట్ అయ్యాయి అనుకున్నాను, కానీ తర్వాత అయితే బాగా సమ్మర్ లాగా పీక్స్కి వచ్చేసిందండి. ఎప్పుడైనా మీకు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ చేయటానికి టైం లేకపోతే పిల్లలకి స్నాక్స్ అవన్నీ చేసి కొంచెం టైము తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి కర్రీ ప్రిఫర్ చేసుకోండి. బీట్రూట్ని గ్రేట్ చేయటం ఒక్కటే అండి దీనికి పని, మిగతా అంతా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవైపు నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ రెడీ చేసేసుకున్నాను. తర్వాత బీట్రూట్ని అయితే నైట్ టైమే గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు బయటికి వెళ్ళే పని ఉందన్నమాట నాకు. ఎవరైనా లంచ్ బాక్స్లోకి అలా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బీట్రూట్ని కొంచెం తాలింపు వేసిన తర్వాత గ్రేట్ చేసిన బీట్రూట్ని వేసేసి ఆయిల్లో లైట్గా వేయాలండి ఆయిల్ కూడా. ఇందులో వేసిన మసాలా వచ్చి పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు మిక్సీలో గ్రైండ్ చేసి బీట్రూట్ ఒక 15 మినిట్స్ అలాగా లైట్గా సిమ్లో ఫ్రై అయ్యాక అది యాడ్ చేసేస్తే అయిపోతుందన్నమాట. సింపుల్ రెసిపీ. తర్వాత నా పూజ అంతా కూడా ఈరోజు సింపుల్గానే చేసుకున్నానండి. పూజ అది అష్టోత్తరం అవి చదివే టైం కూడా లేదనమాట. మార్నింగ్ 9 o'clockకి మాకు ఇక్కడ బస్సు స్టార్ట్ అవుతుందనమాట మార్కెట్కి అది వెళ్ళాలంటే. అందుకే నేను ఈరోజైతే తొందరగా మార్నింగ్ పనులన్నీ ముగించుకున్నాను. మా వారికి బ్రేక్ఫాస్ట్ అది ఇచ్చేసిన తర్వాత నా పూజ అయిపోయాక నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసానండి. ఇలా మనం కొంచెం ప్లాన్డ్గా బయటికి వెళ్ళాలన్నప్పుడు ముందు రోజే వంటకు కావాల్సినవి అవన్నీ నైట్ ప్రిపేర్ చేసుకుంటే ఈజీ అవుతుందన్నమాట నెక్స్ట్ డేకి మనకి. ఇది రిలయన్స్ మార్ట్లో అండి. మామూలుగా నార్మల్గా డ్రై ఫ్రూట్స్ కానీ స్పైసెస్ అన్నీ కూడా ప్యాకింగ్లో ఉంటాయి కదా. బట్ రీసెంట్గా మేమున్న దగ్గర ఇలాగా ఒక చిన్న మనకి పార్టీస్ టైంలో ఫుడ్ అరేంజ్మెంట్ చేస్తారు కదా, ఆ విధంగా అన్ని రకాల స్పైసెస్ అనమాట. మనం కూరల్లో వాడుకునేవి కానీ ప్రతిదీ, జీడిపప్పు, బాదం, ఫ్రై చేసినవి కూడా, రోస్టెడ్ పల్లీస్, సాల్ట్ పల్లీస్, ఇలా రకరకాల డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకే చోట చాలా బాగా అనిపించింది అనమాట. అందుకే నేను షేర్ చేస్తున్నా. చాలామంది ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా నట్స్కి, మిల్లెట్స్కి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అలాగా చాలామంది జిమ్ చేసేవాళ్ళు కానీ వర్కౌట్స్ చేసేవాళ్ళు కానీ ప్రోటీన్ ఫుడ్, హెల్తీ ఫుడ్ తినడానికి ప్రిఫర్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా అన్నీ మనకి ఇక్కడైతే దొరికినాయండి. నాకైతే మొత్తం అన్నీ కూడా స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 100 గ్రామ్స్తో స్టార్ట్ చేస్తున్నారు. మనం ఎంత క్వాంటిటీ కావాలన్నా ఇస్తారనమాట. ఇదేం కొలాబరేషన్ కాదండి, నేను వెళ్ళేసి పర్చేస్ చేశానని చూపిస్తున్నా. తర్వాత మాకు నియర్ బై మొక్కలవి ఉంటాయండి. మార్కెట్కి వెళ్ళినప్పుడే అవన్నీ కూడా కొత్తగా మొత్తం ఈ వింటర్ కదా, ఈ సీజన్లో మీరు ఎప్పుడైనా సరే మొక్కలు అవి నాటుకున్నారంటే అవి చనిపోయే అవకాశమే ఉండదనమాట. ఎందుకంటే వాటరు, గాలిలో తేమ ఉంటుంది. మనం వాటర్ కూడా డైలీ రెగ్యులర్గా ఇవ్వక్కర్లేదు. 2 డేస్ 3 డేస్కి ఇచ్చినా కూడా అవి మొక్కలనేవి పాడవన్నమాట. తొందరగా చనిపోయే అవకాశం ఉండదు. ఇప్పుడు మనం పర్చేస్ చేసుకున్నామంటే మనకి సమ్మర్ సీజన్ వరకు అయితే చక్కగా ఫ్లవరింగ్స్ కానీ అన్నీ వస్తూ ఉంటాయి. కొత్తగా మొక్కలు అవి ట్రై చేసే వాళ్ళకి ఇది బెస్ట్ సీజన్ అండి. ఫస్ట్ మనం రోజ్ ప్లాంట్, అలోవెరా, తులసి ఇలాంటి కొన్ని మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే మొక్కలైతే
తీసుకోండి. తర్వాత మార్కెట్ నుంచి వచ్చాక మనకి కొనిన తర్వాత ఉంటదండి అసలైన పని అనేది. వేటికది డివైడ్ చేసుకోవటం. కూరలు ఒకవైపు, ప్రొవిజన్స్ ఒకవైపు, ఫ్రూట్స్ ఒకవైపు, ఇంట్లోకి తినటానికి అలా కావాల్సినవి అవన్నీ ఒకవైపు. ఇలా మొత్తం కూడా వేటికవి షేర్ చేసేసి అన్నీ కూడా నీట్‌గా సర్దేసేసానండి. వెజిటబుల్స్ ఇప్పుడు కొత్తగా క్యాలీఫ్లవర్ ఇవన్నీ వస్తున్నాయన్నమాట. ఇవొచ్చేసి కర్పూరవల్లి అంటారు కదా! బనానా ఎక్కువ తమిళనాడు సైడ్ ఉంటుంది. ఇది టేస్ట్ వచ్చి మనకి అమృతపాణి టేస్ట్ ఉంటుందండి. దాంతో పాటు స్నాక్స్ కూడా తీసుకున్నాను. ఈ మధ్య ఎక్కువ స్నాక్స్ అవైతే నేను ఎక్కువ ఆయిల్ ఫుడ్ ప్రిఫర్ చేయట్లేదండి ఇంట్లో చేయటానికి. ఎందుకంటే హెల్తీ వేగా స్టార్ట్ చేసి హెల్తీగా ఉన్నప్పుడు ఎక్కువగా జంక్ ఫుడ్, ఆయిల్ ఎక్కువ ఉండే ఫుడ్ అయితే ఎక్కువ చేయట్లేదు. స్టాక్ అది పెట్టుకోకూడదు అన్నట్లుగా. అందుకోసమే తినటానికైతే కొన్ని కొన్ని తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా హెల్తీ అయిన ఐటెమ్స్ అనమాట. ఇందులో నేను తీసుకున్న కొంచెం ఆయిల్ ఫుడ్ వచ్చేసి చెక్కలనమాట. అవి కొంచెం ఏమైనా కర్రీలో అలా నంచుకోవటానికి ఒక 1 డే, 2 డేకి అన్నట్లుగా తీసుకున్నాను. నువ్వులుండలు, పల్లి ఉండలు, తర్వాత తీపి గవ్వలు. ఇవి కూడా అంత ప్రిఫర్ చేయనండి నేను. గవ్వలంటే మైదాతో చేస్తారు కదా! బట్ అక్కడ ఫ్రెష్‌గా ఉన్నాయనేసి తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం క్రీమ్ బ్రెడ్ ఉన్నదంటే పీనట్ బటరు అలాగా ప్లాన్ చేసుకోవచ్చండి. రస్క్ అయితే కంపల్సరీ తెచ్చుకుంటానండి నేను. మార్నింగ్ టీలో అలా తీసుకోవటానికి. టీ కూడా తగ్గిచ్చేద్దాము అని ట్రై చేస్తున్నా. బట్ నా వల్ల అవ్వట్లేదనమాట. హెడ్‌ఏక్ వస్తుంది. కంట్రోల్ చేస్తున్నాను. ఈవినింగ్ టైం కల్లా హెడ్‌ఏక్ వస్తుంది. చిన్నగా 2 పూటలు తాగేది ఒక పూటకలా తీసుకొచ్చేస్తున్నాను. తర్వాత ఫ్రూట్స్ కూడా అండి. సీజనల్ ఫ్రూట్స్ మనకి ఈ సీజన్‌లో ఎక్కువగా కమలాలు వస్తాయండి. ఇంక స్టార్ట్ అవుతాయన్నమాట కమలాలు రావటం. కమలాలొస్తే మాత్రం ఎవ్రీడే ఎళ్ళినప్పుడల్లా కూడా తెచ్చుకుంటా. ఎక్కువగా నేను బ్లాక్ గ్రేప్స్ జ్యూసుల్లోకి అలా యూజ్ అవుతాయని బ్లాక్ గ్రేప్స్, పామిగ్రానేట్ ఇవన్నీ తీసుకున్నా. తర్వాత రాగి బిస్కెట్లు చేద్దామనేసి బటర్ అయితే మనకి రూమ్ టెంపరేచర్ రాగానే బటర్ వేసుకున్నాను. ఒక 50 గ్రామ్స్. తర్వాత ఒక హాఫ్ కప్పు షుగరు, ఒక కప్పు రాగి పిండి వేసుకున్నాను. షుగర్‌ని పౌడర్ చేసేసి ఫైన్‌గా ఈ బటర్ అంతా కూడా రూమ్ టెంపరేచర్‌కొచ్చాక బాగా మెల్ట్ చేసుకోవాలి. ఇదంతా కూడా విస్కర్‌తో సరిపోతుందండి. మామూలుగా మనం బీటర్ అదేమీ యూజ్ చేయక్కర్లేదు కేక్ చేసుకునేది. ఇలా బాగా చక్కగా చూసారు కదా! ఎంత ఫైన్ పేస్ట్ లాగా రావాలనమాట. ఇలా వచ్చిన తర్వాత మిక్సీ చేసుకున్న షుగర్ పౌడర్ ఇది కూడా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇందులో మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అంటే ఎసెన్స్ అవన్నీ వాడని వాళ్ళు ఎసెన్స్ ఏం వేయరండి ఇందులో. కొంచెం సోడా వేస్తాను. ఇలాచీ పౌడర్ వేసుకుంటే కొంచెం స్వీట్ కాబట్టి షుగర్ వేసాం కాబట్టి బావుంటుంది. నేనైతే ఇలాచీ పౌడర్ ఒక 2 ఇలాచీ వేసాననమాట షుగర్‌లోని. బావుంటది అనమాట బిస్కెట్స్. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి. ఇందులో అయితే నేను రాగి పిండి వేస్తున్నా. ఈ ప్లేస్‌లో మీరు సేమ్ క్వాంటిటీ జొన్న పిండైనా వేసుకోవచ్చు. బాగా దీన్ని అందులో నుంచి బబుల్స్ అంతా కూడా వచ్చే వరకు లోపలంతా ఎయిర్ అలా ఫిల్ అయ్యేలాగా మొత్తం బీట్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లోని కొంచెం సోడా వేసుకోవాలి. ఒక్క చిటికెడు నేను చూపిస్తున్నాను కదా! ఆ క్వాంటిటీ సరిపోతుంది. మొత్తం అంతా కూడా చక్కగా ఒక ఫైన్ పేస్ట్ లాగా కూడా అంతా ఫస్ట్ ఈ కన్సిస్టెన్సీకి వస్తుందండి. తర్వాత మీరు మరీ పౌడర్‌గా అనిపిస్తే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ మామూలుగా పచ్చి మిల్క్ ఉంటాయి కదా! కూల్ మిల్క్ అవి యాడ్ చేసేసుకొని మనం ముద్ద కన్సిస్టెన్సీలా వచ్చేలాగా మరీ లూజ్‌గా అయితే కలపకూడదండి. బిస్కెట్స్ అనేవి మనకి బాగా రావన్నమాట. బాగా మెత్తగా వచ్చాక వీటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ నేనైతే చిన్న ముద్దలు ఉండలు చేసేసి ఫోర్క్ తోటి ఇలా డిజైన్ లాగా పెట్టేస్తున్నా. మీరేవైనా షేప్ లాంటి బిస్కెట్ షేప్స్ ఉంటే మీ దగ్గర చేసుకోవచ్చు. దీన్ని 180 డిగ్రీస్ టెంపరేచర్‌లో ఇంకా 35-40 మినిట్స్ అయితే ఓవెన్‌లో బేక్ చేసుకుంటానండి. చక్కగా మనకి ఫస్ట్ ఏంటంటే కొంచెం స్మూత్‌గా అనిపిస్తాయన్నమాట వేడి మీద.
చల్లారిన తర్వాత ఒక 5-10 మినిట్స్‌కి చక్కగా బిస్కెట్స్ అయితే రెడీ అవుతాయి. ఇవి హెల్తీ వేస్‌లో ఈ మధ్య మనకి రాగి, జావర్ ఇలా రకరకాల మిల్లెట్స్‌తో చేస్తున్నారండి. మీరు ఇంట్లోనే ట్రై చేసి పిల్లలకి ఇలా ఆహ్, సర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.